హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చౌదరి 4153. నేనైతే మరో కొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఈరోజు రెసిపీ వచ్చేసి గోరుమిటీలు అనమాట. ఇవి తెలిసిన వాళ్ళైతే పర్లేదు, తెలియని వాళ్ళ కోసం అనమాట. చూసారు కదా, పర్ఫెక్ట్ షేప్ అయితే ఎంత బాగా వచ్చిందో. చూస్తుంటేనే అసలు ఆ షేప్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. పండుగలప్పుడు పిల్లలకి స్నాక్స్ కానీ ఇంకా ఇలాగైతే చేసేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు చేసే స్వీట్ కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. గోరుమిటీలు తయారీ విధానం అయితే చూసేద్దాం ఇప్పుడు. ఇంకా దానికోసం అయితే ఇక్కడ నేను 2 కిలోల మైదా అయితే తీసుకున్నాను. బాగా జల్లించుకోవాలి మైదాని అయితే. చూసారు కదా, బయట నుంచి కొనుక్కుంటాం కాబట్టి పురుగులు అలాంటివి ఉంటాయి అన్నమాట. అందుకోసం అని చెప్పేసి జల్లించుకోవాలి. దీన్ని జల్లించి పక్కన పెట్టేసుకోవాలి మైదా పిండిని. ఇక్కడ నేను 2 కిలోల మైదా అయితే తీసుకున్నాను. పర్ఫెక్ట్ కొలతలతో టిప్స్తో అయితే ఉంటుందన్నమాట. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేశారనుకో అర్థం అవ్వదు. ఇక్కడ నేను 1/2 కేజీ బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను. 2 కిలోల మైదా తీసుకున్నాను కదా, 1/2 కేజీ బొంబాయి రవ్వ అయితే తీసుకొని దీన్ని అయితే ఇలాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఈ మైదాలో అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ బొంబాయి రవ్వ ఎందుకు అంటే గోరుమిటీలు అనేవి క్రంచీగా, క్రిస్పీ, టేస్టీగా రావడం కోసం అనమాట. అది కూడా దాంట్లో అయితే వేసేసుకున్నాను. వేయించుకోవాలి బాగా. చూసారు కదా, ఇలాంటిది 1/2 కేజీ ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట. బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, సన్న రవ్వ ఉంటుంది కదా, అదనమాట. ఇప్పుడు అదే బండిలోకి డాల్డాని అయితే వేసుకొని వేడి చేసుకోవాలి. ఇక్కడ నేను చూసారు కదా, వేడి చేసుకోవడానికి కట్ చేసేసి ఇలా అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చూసారు కదా, ఇలాంటి ప్యాకెట్లు అయితే 4 అయితే తీసుకొని వాటిని అయితే కరగబెట్టుకోవాలి. డాల్డా వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. నెయ్యి అయితే అంత వేయలేము కదా, ఇంకా అందుకని చెప్పేసి కొంచెం డాల్డా అయితే యాడ్ చేసుకుంటున్నాను. డాల్డా టేస్ట్ వేరేగా ఉంటుంది కాబట్టి ఇంకా డాల్డా మొత్తాన్ని అయితే అన్ని ప్యాకెట్లు వేసేసుకొని ఇలాగా కరగబెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి. ఇది కరుగుతూ ఉన్న టైంలోనే. ఎక్కువ వేయలేము కాబట్టి ఇంకా కొంచెం అయితే యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట స్వీట్కి. ఇక్కడ చూడండి, బొంబాయి రవ్వను అయితే యాడ్ చేసాం కదా, అక్కడ డాల్డా అనేది కరిగేలోపు ఇక్కడ ఇది మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇక్కడ ఇదైతే కరుగుతూ ఉంది. ఈలోపు ఇక్కడ కలుపుకుంటూ ఉన్నాను. చూసారు కదా, ఈ బొంబాయి రవ్వ అనేది మైదాలో బాగా కలిసేలాగా కలిపేసుకున్నాం అనుకో బాగా కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి చిటికెడు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల స్వీట్కి టేస్ట్ అనేది బాగుంటుంది. ఏ స్వీట్ చేసినా సరే చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకున్నారనుకో ఆ టేస్టే వేరేగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందన్నమాట సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు ముందుగా కరగబెట్టుకున్నాం కదా, ఆ డాల్డాని అయితే వేసుకొని కలుపుకోవాలి బాగా. మొత్తం అంతా వేసేసుకోవాలి ఒకేసారి. ఇక్కడ స్పూన్ తోటి అయితే కలుపుకోవాలి. వేడివేడిగా వేసాం కదా, చేయి పెడితే కాలిపోతుంది. వేడిగా ఉంది కదా, స్పూన్ తోటి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చేతితోటి ఇలాగ రఫ్ చేసుకుంటూ కలుపుకుంటే అనేది బాగా కలుస్తుంది అనమాట. ఉండలు లేకుండా నీట్గా ఉంటుంది. ఇలాగ చూసారు కదా, చేత్తో ఇలా కలుపుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. పిండి స్మూత్గా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ పిండి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, పిండి ఇలాగ ముద్దగా వచ్చిందనుకో కరెక్ట్గా సరిపోయినట్టు అనమాట డాల్డా నెయ్యి అనేది. అండ్ ఇక్కడ ఒక దాంట్లోకి అయితే కలుపుకున్న తర్వాత అది పక్కన పెట్టుకున్నాను. అంటే మొత్తం ఇప్పుడు చేయం కదా, టైం పడుతుంది కదా, కొంచెం కొంచెం కలుపుకోవచ్చు అనమాట. అండ్ కొంచెం అయితే పక్కన వేరే దాంట్లోకి తీసుకొని దాన్ని అయితే అదేమి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు పిండి కలుపుకోవడం కోసం అయితే గోరువెచ్చని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. గోరువెచ్చని వాటర్ ఎందుకు యాడ్ చేసుకుంటున్నామంటే డాల్డా వేసాం కదా, అది అనేది గట్టిగా అయిపోతుంది. డాల్డా అనేది గట్టిపడకుండా ఉండడం కోసం ఈ గోరువెచ్చని వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ పిండి కలిపే దానిలోనే ఉంటుంది ప్రాసెస్ మొత్తము. ఇక్కడ వాటర్ చల్లారిపోకుండా మూత అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ పిండి చూడండి, పిండి ఎంత బాగా కలిపామనుకో గోరుమిటీల షేప్ అనేది అంత బాగా వస్తుందన్నమాట. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలపాలి. బాగా స్మూత్గా కలపాలన్నమాట. ఇక్కడ పిండిని అనేది చూసారు కదా వీడియోలో ఎలా కలుపుతున్నారో, బాగా రబ్ చేసుకుంటూ
కొంచెం కష్టమేనండి గోరుమిటీలు చేయడము, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఆ షేప్ చూస్తేనే అసలుకి ఎంత బాగుందో కదా. చూడండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ గోరుమిటీలు అనేవి స్టోర్ చేసుకొని ఒక నెల రోజులైతే క్రంచీగా తినేయొచ్చు అనమాట. ఇలాగా వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి. పిండి అనేది స్మూత్గా వచ్చే వరకు చూసుకోవాలన్నమాట. అలా కలపాలి. పిల్లలకి స్నాక్స్గా అయితే ఇంకా బాగుంటాయి గోరుమిటీలు అనేవి. టేస్ట్ కూడా బాగుంటాయి. పండుగలప్పుడు ఎప్పుడు చేసేలా కాకుండా స్పెషల్గా ఇలాగైతే ట్రై చేయొచ్చు. ఇక్కడ ట్రైలో వేస్తున్నాం అనమాట. వస్తుందా లేదా అనేది. ఒకవేళ రాలేదు అనుకో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎలా చేయాలి అనేది. చూసారా షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఎంత బాగా వచ్చిందో కదా. ఇలాగా వస్తుందో రాలేదో చూసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని మళ్ళీ చేసుకోవచ్చు. కరెక్ట్గా ఉంది సరిపోయింది అనుకోండి అలా చేసేసుకోవచ్చు అనమాట. చూడండి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కదా. చూసారు కదా ఇలాగా గోరుమిటీలు అనేవి చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇలాగా చేసి పక్కన పెట్టేసుకొని అన్నీ ఒకేసారి చేయలేం. అంటే ఆయిల్ హీట్ అయిన తర్వాత చేసుకుంటూ వేయాలంటే కష్టం కాబట్టి చేసి పక్కన పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగైతే వేసుకోవాలన్నమాట. తిప్పి వేసుకోవాలి. చూసారు కదా వీడియోలో చూస్తే అర్థమవుతుంది మీకు. డిజైన్ అనేది ఉంది కదా ఆ సైడ్ కాకుండా వెనక సైడ్ అయితే వేసుకోవాలన్నమాట. ఆయిల్లో వేసుకునేటప్పుడు ఇలా వేసేసి వెంటనే తిప్పేయకూడదు, పాడైపోతాయి. చూడండి ఇలాగైతే వేసుకోవాలన్నమాట ఆయిల్లో వేసేటప్పుడు. ఇలా కాకుండా వెనక్కి తిప్పి వేసుకోవాలి. ఇలాగైతే చూసారు కదా వెంటనే తిప్పేసామనుకో పాడైపోతాయి అన్నమాట. అలా కాకుండా చూసారు కదా ఇలాగా కొంచెం సేపు వదిలేసామనుకో పైకి వస్తాయి. పైకి వచ్చిన తర్వాత పైకి వచ్చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ వెనక వైపుకు తిప్పుకున్నామనుకో వెనక వైపు కూడా బాగా వేగుతాయి అన్నమాట. ఇలాగా కలుపుకుంటూ రెండు వైపులా బాగా వేయించుకోవాలి. ఇక్కడ ఇవి వేగేలోపు ఇంకో బ్యాచ్ కోసం అయితే ఇక్కడ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాము. అన్నీ ఒకేసారి చేసుకుంటూ వేయలేం కదా. ఇలాగా చూసారు కదా ఇక్కడ ఈలోపు ఇవైతే గోరుమిటీలు అయితే రెడీ అయిపోయాయి. క్రిస్పీ అండ్ క్రంచీగా చూసారు కదా. ఇలాగా స్టైనర్లో వేసుకునేటప్పుడు తీసేటప్పుడు కూడా ఇలాగ తిప్పి వేసుకున్నామనుకో ఆయిల్ అనేది దాంట్లో పడిపోతుంది అనమాట. చూసారు కదా ఇక్కడ గోరుమిటీల వరకే రెడీ అయ్యాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ ఉంది, అది ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ చూడండి చూసారు కదా క్రిస్పీగా క్రంచీగా అయితే గోరుమిటీలు రెడీ అయ్యాయి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడు దీనికోసం అయితే పాకం రెడీ చేసుకోవాలి. పాకం కోసం అయితే నేను 2 కిలోల మైదా తీసుకున్నాను కదా, 1 కిలో పంచదార అయితే తీసుకున్నాను. ఒకవేళ స్వీట్ ఎక్కువ తింటాము అనుకుంటే ఇంకా అంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, పర్లేదు. ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా స్వీట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు 1 కిలో పంచదార తీసుకున్నాను కదా, ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేశాను. పాకం అయితే మరుగుతుందనమాట. పాకం మరిగేలోపు దానికోసం పాకంలోకి ఇలాచీలు అయితే పౌడర్ చేసుకుంటున్నాను. కొంచెం పంచదార యాడ్ చేసుకొని చూసారు కదా మెత్తగా అయితే రెడీ అయింది. ఈ తొక్కలేమి వేస్ట్ అవ్వవులండి, టీలో వేసుకోవచ్చు, పర్లేదు. ఇలాగ చూడండి పౌడర్ రెడీ అయిపోయింది కదా. ఈ తొక్కల్ని టీ పొడిలో టీ పెట్టేటప్పుడు ఇంకా దంచి సపరేట్గా వేసుకునే పని లేకుండా అదైతే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా పాకం అయితే కలుపుతూ ఉన్నాము. మొత్తం కరిగింది కదా. ఇక్కడ కరిగిన తర్వాత ఇలా కలుపుకుంటూ కరగబెట్టుకోవాలన్నమాట. ఇక్కడ బాగా మరగబెట్టాలి, మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా ఇలాగ పాకం అనేది కరిగేటప్పుడు కానీ మరిగేటప్పుడు కానీ ఇలాగ కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటే అవకాశాలు ఉంటాయి. చూసుకుంటూ ఉండాలి పాకం రెడీ అయిందా లేదా అని, లేదంటే ఎక్కువ తక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి కదా, దానికోసం అనమాట. చూడండి ఇక్కడ పాకం అనేది రెడీ అయింది. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ అయితే ఉంది కదా, యాలకుల పౌడర్, దాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి తొక్కలు అయితే తీసి పక్కన పెట్టేశాను కదా, ఇంకా పొడిని అయితే యాడ్ చేసుకున్నాను. మరిగే టైంలోనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది యాలకుల పొడి యాడ్ చేసుకోవడం వల్ల. చూసారు కదా మంటని అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని పాకాన్ని బాగా మరగబెట్టుకోవాలి. ఫాస్ట్గా రెడీ అవుతుంది పాకం అనేది. మరగబెట్టుకుంటూ పాకం అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి పాకం అనేది రెడీ అయింది. నేను స్టవ్ అయితే ఆపేసాను అనమాట. పాకం ఎలా ఏ స్టేజ్లో ఉన్నప్పుడు ఆపేయాలనేది చూపిపోతున్నాను.
ఇప్పుడు చూడండి, అందుకే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలి. మధ్యలో ఎక్కడ ఏం మిస్ అయినా కూడా టేస్ట్ అనేది రాదు కదా, అర్థం అవ్వదు కదా వీడియో అనేది. చూడండి, ఇలాగ జస్ట్ చేతికి అంటుకుంటే సరిపోతుందనమాట. సన్న తీగలాగా వచ్చింది కదా, అలా ఉంటే సరిపోతుంది. ఇక్కడైతే ఒక స్పూను నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను. ఇది ఎందుకు అంటే పాకం అనేది గట్టిపడకుండా ఉంటుందన్నమాట. పాకంలో వేసి ఇలా కలుపుకున్నామనుకో, మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత నిమ్మరసాన్ని కూడా ముందుగా రెడీ చేసుకున్న గోరుమిటీలను అయితే ఇలాగా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని రెండు వైపులా తిప్పుకొని జస్ట్ అలా వేసి రెండు వైపులా తిప్పేసి వెంటనే తీసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ మళ్ళీ స్టైనర్లోకి అయితే తీసుకుంటున్నాను. తిప్పి వేసుకోవాలి. ఇక్కడ కూడా పాకం అనేది దాంట్లోకి కారిపోతుందన్నమాట, దాంట్లో ఉండిపోకుండా. అప్పుడు క్రిస్పీగా గోరుమిటీలు అనేవి రెడీ అవుతాయి అన్నమాట. చూసారు కదా, వీడియో కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది గోరుమిటీలు అనేవి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారనుకో చాలా టేస్టీగా ఉంటాయి. క్రిస్పీ అండ్ టేస్టీ కజ్జికాయలు ఎలా చేయాలో చూపిపోతున్నాను. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసామంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. పచ్చి కొబ్బరితో చేశానన్నమాట. అదే ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి కజ్జికాయలు అనేవి ట్రై చేద్దాము. బిగినర్స్ కూడా ఈజీగా చేయొచ్చు ఇలా చేశారంటే. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. ముందుగా కజ్జికాయలు చేయడానికి పచ్చి కొబ్బరిని అయితే తీసుకున్నానని చెప్పాను కదా, చూసారు కదా. మీడియం సైజ్ కొబ్బరి చిప్పలు ఒక 6 అయితే తీసుకున్నానన్నమాట. ఇప్పుడు వాటిని అయితే ఇలాగ ముక్కలుగా కట్ చేసుకున్నాను, చిన్న ముక్కలుగా. చూసారు కదా, వీటిని అయితే మిక్సీకి వేస్తున్నాను. ఇలా వేసుకోవాలి మిక్సీకి, ఒకేసారి వేసేయకూడదు. అలా ఆపుతూ వేసుకున్నామంటే ఇలాగ పలుకుగా ఉంటుంది. మరీ అంటే మెత్తగా పౌడర్ లాగా కాకుండా పంటకి తగులుతుంది అనమాట. స్టఫింగ్ కోసం కదా, కొంచెం టేస్ట్ అనేది తగలాలి కాబట్టి ఇలా వేసుకోవాలి. చూసారు కదా, ఒకేసారి మిక్సీకి వేసేయకూడదు. అంటే బటన్ వేసేస్తాం కదా, అలా కాకుండా ఆపుతూ వేసామంటే అలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు దానికోసం అయితే దాన్ని ఫ్రై చేయడం కోసం ఒక మందటి బండిని అయితే తీసుకున్నాను. ఆయిల్ ఏమి యాడ్ చేయలేదు, ఓన్లీ బండిని వేడి అయ్యాక ఈ కొబ్బరిని అయితే వేసానన్నమాట. ముందుగా గ్రైండ్ చేసుకున్న తురుముని. చూసారు కదా, ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే కింద మాడిపోతుంది, పైన అనేది వేగదనమాట. ఇలాగ పొడి పొడిగా వేయించుకోవాలి. అంటే పచ్చి కొబ్బరి కదా, కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నాను. కొంచెం అయితే పక్కన పెట్టుకొని కొంచెం వేసుకున్నాను అనమాట. అంటే 2 ట్రిప్పులు వేసుకుందామని చెప్పేసి, ఒకేసారి కాకుండా. ఇంకా అలాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ కొంచెం కలర్ మారిన తర్వాత ఒక స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను. కొబ్బరి తురుము టేస్ట్ బాగుంటుందని. ఇలాగ మధ్యలో గ్యాప్ తీసి వేసామనుకో మొత్తం బాగా కలుస్తుంది కరిగినప్పుడు. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలాగ కలర్ చేంజ్ అయ్యి పొడి పొడిగా వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు దాన్ని మొత్తం ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. వేయించుకున్న కొబ్బరిని నెక్స్ట్ స్టెప్ మళ్ళీ వేయించుకోవాలి కదా, దాంట్లో అంతే పెట్టేసామనుకో మాడిపోతుంది. అందుకే పక్కకైతే తీసుకున్నాను. మొత్తం అంతా ఊడ్చేయాలి, లేదంటే బండికి ఉన్నది మళ్ళీ నెక్స్ట్ వేసినప్పుడు మాడిపోతుంది. అండ్ ఇలా చూసారు కదా, ఇంకా దాన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకొని ఇంకా నెక్స్ట్ ఉంది కదా ఇంకా కొంచెం, దాన్ని కూడా వేయించుకుంటున్నాను. చూసారు కదా, కొబ్బరి ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా దీంట్లో కూడా నెయ్యి వేసుకొని మనం ఎన్నిసార్లు వేయించుకున్నా సరే అలాగా నెయ్యి వేసుకుంటూ వేయించుకోవాలన్నమాట. ఇంకా మీడియం సైజు కొబ్బరి చిప్పలు ఒక 6 తీసుకున్నాను చెప్పాను కదా. ఇంకా మొత్తం తురుమునంతా వేయించుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఈ గిన్నెలో వేసేసి 2 సార్లది కలిపేసుకున్నాను. ఇప్పుడు దానికి పాకం కోసం అయితే బెల్లం తీసుకున్నాను. ఇది వచ్చేసి 1/4 కిలో ఉంటుంది. అంటే కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకుంటాము. స్వీట్ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోండి బెల్లాన్ని. పంట కింద తగులుతూ టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం పంచదారని యాడ్ చేసుకుంటాము తర్వాత. ఇక్కడ వచ్చేసి బెల్లం కరగబెట్టి వడకడుతున్నాను అనమాట స్ట్రైనర్లో. ఎందుకు అంటే అంటే బెల్లంలో పుల్లలు అవన్నీ ఉంటాయి కదా, వేస్ట్ అనేది, అందుకని చెప్పేసి. చూసారు కదా, పాకం అయితే రెడీ అయింది. ఊరికి ఇలా చేతులు అంటుకుంటే సరిపోతుంది, మరి జిగురు పాకం కాకుండా గట్టిగా అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి. ఇంకా పాకం రెడీ అయిన తర్వాత ముందుగా వేయించుకున్న కొబ్బరిని అయితే దాంట్లోకి యాడ్ చేసి ఇలా కలుపుకోవాలన్నమాట. మొత్తం బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా చెప్పాను కదా పంచదారని అయితే యాడ్ చేసుకుంటానని, కొంచెం అయితే పంచదార యాడ్ చేసుకున్నాను.
ఇప్పుడు మొత్తం బాగా కలుపుకొని ఇలాగ చూసారు కదా, మొత్తం అంతా పాకంలో బాగా కలిసిపోవాలి. పంచదార కూడా, కొబ్బరి తురుము, పంచదార మొత్తం. అండ్ ఇక్కడ ఇలాచీ పౌడర్ కోసం అయితే, ఫ్లేవర్ కోసం ఇలాచీ వేసుకుంటాం కదా, పౌడర్ కోసం అయితే ఓన్లీ ఇలాచీ మిక్సీకి పట్టదు కాబట్టి 2 స్పూన్లు పంచదార యాడ్ చేసుకొని 4 ఇలాచీ వేసుకొని పౌడర్ అయితే చేసుకుంటున్నాను. ఆ పౌడర్ ఫైన్ పౌడర్ లాగా చేసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులను అయితే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే బాదం పప్పు కూడా వేసుకోవచ్చు. వీటినైతే కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి, మెత్తగా కాకుండా. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న జీడిపప్పు అండ్ ఇలాచీ పౌడర్ని అయితే ముందుగా పెట్టాం కదా, పాకంలో కలిపాం కదా, దాంట్లోకి అయితే యాడ్ చేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ కొబ్బరి తురుములో చూసారు కదా, ఇది మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. ఇది మొత్తం రెడీ అయిపోయింది. స్టఫింగ్ అయితే రెడీ అయింది. దీన్ని పక్కన పెట్టుకొని కజ్జికాయల కోసం అయితే పిండి కలుపుకోవాలి కదా, ఇంకా అది చూసేద్దాం ఇప్పుడు. ఇక్కడ చూసారా, మైదా అయితే తీసుకున్నాను 1 అరకిలో. దాన్ని అయితే జల్లెడ పట్టుకోవాలి. బయట నుంచి ఏ పిండిలు తెచ్చినా సరే జల్లెడ పట్టుకోవాలండి. పురుగులు ఏమైనా ఉంటాయి కదా, డైరెక్ట్ వేసేయకుండా జల్లెడ పట్టుకున్నామనుకో మనకి సేఫ్గా ఉంటుంది. ఇలా జల్లెడ పట్టుకున్నామనుకో ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది. మైదాకి అది కాక తొందరగా పురుగు పట్టే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలాగ జల్లెడ అయితే పట్టుకోవాలి కంపల్సరీగా. ఇప్పుడు 1 కిలో మైదా అయితే తీసుకున్నాను కదా, దానికోసం 50 గ్రాములు డాల్డా అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు దానికోసం అయితే బాండీని పెట్టి, బాండీ హీట్ అయిన తర్వాత దాన్ని అయితే కరగబెట్టుకోవాలి. ఇక్కడ అది కరిగేలోపు కజ్జికాయలు క్రిస్పీగా రావడం కోసం 2 స్పూన్లు బొంబాయి రవ్వను అయితే యాడ్ చేస్తున్నాను. చూసారా, డాల్డా అయితే కరిగింది. ఇంకా దాంట్లోనే 1 స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నాను. నెయ్యి వేయడం వల్ల స్వీట్ అనేది ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. అండ్ ఇది మొత్తం కరిగిన తర్వాత ఇక్కడ పిండి అయితే కొంచెం సాల్ట్ యాడ్ చేసి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా యాడ్ చేసిన బొంబాయి రవ్వ, సాల్ట్ మొత్తం అంతా ఇలా మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం అంతా ముందుగా రెడీ చేసుకున్న, అంటే ముందుగా కరగపెట్టుకున్న నెయ్యి డాల్డా ఉంది కదా, దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. దాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగ స్పూన్తో అయితే, వేడిగా ఉంటుంది కదా, స్పూన్తో అయితే కలుపుకుంటున్నాను నేను. ఉండలు కట్టకుండా మొత్తం బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇలాగ కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ చేతితోటి పిసుకుతూ కలిపామనుకో ఇలాగా ఉండలు లేకుండా పిండి అనేది స్మూత్గా వస్తుంది. చూసారు కదా, పిండి అయితే పర్ఫెక్ట్గా రెడీ అయింది. పొడిగా లేకుండా, ముద్దగా లేకుండా, అంటే డాల్డా అనేది కరెక్ట్గా సరిపోయిందనమాట. అలా ముద్ద వచ్చిందనుకో. అండ్ ఇప్పుడు ఇక్కడైతే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాం కదా, అది పెడుతున్నారు. ఎందుకంటే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుందన్నమాట. అలా పెట్టుకున్నామనుకో పిండి కొంచెం డాల్డాలో నానుతుంది కూడా అనమాట. ఇక్కడ ఇదైతే గోరువెచ్చని వాటర్తో కలుపుకుంటున్నాము పిండిని. ఎందుకు అంటే డాల్డా వేసాం కదా, పిండి అనేది గట్టిపడకుండా ఉండడానికి, ఉండలు కడుతుంది. మళ్ళీ గోరువెచ్చని వాటర్తో కలుపుకున్నామనుకో పిండి అనేది గట్టిపడకుండా ఉంటుందన్నమాట. ఇలా కలుపుకుంటే సరిపోతుంది, చపాతీ పిండిలాగా. చూసారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి పేస్ట్ అయితే తయారు చేస్తున్నాము, లిక్విడ్ లాగా. అంటే మైదాని కొంచెం యాడ్ చేసి కజ్జికాయలకి పూసుకోవడానికి సైడ్ వాటర్ అనేది పూసామనుకో ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. నూనెలో వేసిన తర్వాత ఇలాగా ఈ పిండితో ప్రిపేర్ చేసింది పూసామనుకో కజ్జికాయలు అనేవి ఓపెన్ అవ్వవన్నమాట. చూసారు కదా, ఇలాగ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా వచ్చిందాకా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని అయితే, మైదా పిండిని ఉండలు చేసుకోవాలి. చపాతీ పిండిలాగా చపాతీకి చేసినట్టు చేసి ఉండలు చేసిన తర్వాత పొడి పిండి యాడ్ చేసుకొని ఇంక ఇలాగా చపాతీని రుద్దుకున్నట్టు రుద్దుకోవాలన్నమాట. ఇలాగ చపాతీని ఎలాగైతే చేస్తామో సేమ్ అలాగే పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా చేసుకోవాలి. మీడియం సైజ్ చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత కజ్జికాయల మౌల్డర్ అయితే ఉంటుంది కదా, దానికి పొడిపిండిని యాడ్ చేసి దానిపైన పొడిపిండి చల్లాము. అండ్ ముందుగా రెడీ చేసుకున్న చపాతీని అయితే దాని మీద పెట్టి ఇలాగ ఒకసారి అదిమామనుకో ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. అండ్ దాంట్లోకి స్టఫింగ్ తీసుకుంటున్నాము. ఇలాగ స్టఫింగ్ అంటే మీ మౌల్డర్ని బట్టి ఎంత పడితే అంత ఇలాగ స్టఫింగ్ పెట్టేసి, అండ్ దీనికి ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ ఎందుకు అని చెప్పేసి అండ్ డౌట్ వస్తుంది కదా, ఇలాగ పూసుకోవడానికి అనమాట.
చూసారు కదా, ఇలాగ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసుకున్నామంటే కజ్జికాయలు టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. ఓపెన్ అవ్వకుండా ఉంటాయన్నమాట ఆయిల్లో వేసిన తర్వాత విడిపోకుండా. చూసారు కదా, ఇలాగ మొత్తం చుట్టూరు పూసిన తర్వాత ఇలాగ క్లోజ్ చేసి దీన్నైతే ప్రెస్ చేయాలి. ఒకసారి అలా ప్రెస్ చేసి మిగతా ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా, దాన్ని చాకుతోటి ఇలాగ కట్ చేసేసి, అది ఆ పిండి ఏమి వేస్ట్ అవ్వదు. మళ్ళీ నెక్స్ట్ ఇంకో కజ్జికాయ చేసేటప్పుడు చేయొచ్చు అనమాట. అంటే నెక్స్ట్ ఇంకో చపాతీ చేస్తాం కదా, అప్పుడు చేసుకోవచ్చు దాన్ని కూడా. అండ్ ఇలాగ తీసి ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా, చాకుతోటి ఇలా కట్ చేసామనుకో నీట్గా ఉంటుంది కజ్జికాయ అనేది. పర్ఫెక్ట్గా చూసారు కదా, పర్ఫెక్ట్గా వచ్చింది కజ్జికాయ అనేది, ఓపెన్ అవ్వకుండా. అలాగా పల్చగా కాకుండా మందంగా కాకుండా చేసుకున్నామనుకో నీట్గా ఉంటుంది, ఓపెన్ అవ్వకుండా. ఒకవేళ చేత్తో చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలాగా ఒకటి తీసుకొని, అదే ఒక బౌల్ తీసుకొని ఇలాగ రౌండ్ షేప్లో కట్ చేసుకొని చపాతీని కజ్జికాయల కోసం ఇలాగ చూసారు కదా, ఇలా రౌండ్ షేప్లో కట్ చేసి దీనికోసం అయితే చాకుతోటి పైకి లేపేసి స్టఫింగ్ ఇలాగ పెట్టేసుకొని సరిపడా పెట్టుకోవాలి స్టఫింగ్ని అయితే. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాక పూసాం కదా, దాన్ని అయితే పూసుకోవాలన్నమాట. మైదా పిండిని అదే లిక్విడ్ చేసాం కదా, దాన్ని అయితే ఇలాగ చుట్టూరు పూసుకున్న తర్వాత దీన్ని స్లోగా క్లోజ్ చేసుకోవాలి. అండ్ చూసారు కదా, చేత్తో ఎలా చేయాలో చూపిస్తున్నాను అనమాట. ఇలాగ మొత్తం ఒకసారి ప్రెస్ చేసుకున్న తర్వాత కొంచెం పొడిపిండిని యాడ్ చేసుకుంటూ చేతికి అంటుకోకుండా ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి. జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి, ఓపెన్ అయిపోకుండా. చూసారు కదా, ఇది వచ్చేసి మౌల్డ్ది, ఇది వచ్చేసి చేత్తో చేసింది అనమాట. అండ్ ముందుగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇలాగ కజ్జికాయలను అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవాలన్నమాట, కొంచెం పిండిని అయితే వేసి. అండ్ ఇలాగ వేసేసి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ లైట్గా ఫ్రై అయిన తర్వాత అయితే తీసేస్తున్నాము, ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి వేసామనుకో లోపల కొబ్బరి అనేది బాగా ఉడుకుతుంది, అప్పుడు కజ్జికాయలు కూడా క్రిస్పీగా వస్తాయన్నమాట. చూసారా, ఒకవేళ ఆయిల్లో కానీ చిమ్మేస్తుంటే అంటే ఓపెన్ అయ్యి ఒకవేళ అంతా వస్తూ ఉంది అనుకుంటే ఇలాగా ముందుగా రెడీ చేసుకున్నాం కదా లిక్విడ్ని, దాన్ని అయితే ఇలా యాడ్ చేసి జాగ్రత్తగా ఆయిల్లో వేసుకున్నాం అనుకో ఏమవ్వదు, క్లోజ్ అయిపోతుంది. అది అనేది బయటికి రాదనమాట స్టఫింగ్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసేసి తీసాం కదా, ముందుగా ఫ్రై చేసి తీసాం కదా, వాటిని అయితే యాడ్ చేసుకుందాము. వీటిని తీసి పక్కన పెట్టేసి చూసారు కదా, ఇలా వేసుకున్నామనుకో కజ్జికాయలు అనేవి క్రిస్పీగా వస్తాయి. అండ్ లోపల కొబ్బరి పాకం అనేది బాగా ఉడుకుతుందనమాట. ఇప్పుడు ఎర్రగా వేయించుకోవాలి తిప్పుకుంటూ. చూసారా, ఇప్పుడు కజ్జికాయలు అనేవి పర్ఫెక్ట్గా రెడీ అయినాయి అనమాట. చూసారు కదా, ఎంత ఈజీగా కజ్జికాయలు రెడీ చేసుకున్నామో. పచ్చి కొబ్బరితో చేసుకున్నామనుకో టేస్ట్ బాగుంటుంది ఎండు కొబ్బరి కన్నా కూడా. ఈసారి ఇలా ట్రై చేయండి, పండుగకి వస్తున్నాయి కదా పండుగలు. సంక్రాంతికి చేస్తూ ఉంటాం కదా పిండి వంటలు, ఇలా ట్రై చేయండి. అంతేనండి, క్రిస్పీ అండ్ టేస్టీ ఈజీ కజ్జికాయలు ఎలా చేయాలో చూపించాను కదా. వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రెడీ అయిపోయినాయండి ఈజీ కజ్జికాయలు అయితే. చిన్న చిన్న టిప్స్ తోటి ఇలా చేసుకుంటే కజ్జికాయలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చాయో. అంతేనండి, టేస్టీ అండ్ క్రిస్పీ అండ్ టేస్టీ కజ్జికాయలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.